హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జురేనా ఫుడ్ కోర్ట్. ఇవాళ మన రెసిపీ 7 months బేబీ కోసం హోమ్ మేడ్ బేబీ ఫుడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో యొక్క షార్ట్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మన సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో పూర్తి వీడియో కావాలని అడిగారు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు హోమ్ మేడ్ బేబీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసుకొని కరెక్ట్ ఒకటే క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. మనం ఇక్కడ నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అయితే తీసుకున్నాను. దాని నిండా అయితే ఫుల్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. ఆ టీ గ్లాస్ నిండా అవి బాగా వాటర్ వేసుకొని 2 times అయితే వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి. రైస్ అనేది అన్నీ విడివిడిగా అయితే మనం వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఏమి లేకుండా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేయాలి, మన ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ. తర్వాత మళ్ళీ బౌల్ తీసుకొని 1 గ్లాసు కందిపప్పు తీసుకొని అది కూడా బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక 2 times. అది వాటరు ఏమీ లేకుండా డ్రైగా ఉండి ఒక పొడి క్లాత్ మీద అది కూడా బాగా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బౌల్ తీసుకొని అదే గ్లాస్తో మళ్ళీ 1 గ్లాసు ఊర్దాలు తీసుకోవాలా, మినప్పప్పు. అది కూడా బాగా వాష్ చేసుకోవాలి ఒక 2 times అయితే. ఇది కూడా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా పొడి క్లాత్ తీసుకొని అది కూడా బాగా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బౌల్ తీసుకొని ఆ గ్లాస్తోనే 1/2 గ్లాస్ అయితే నేను పెసరపప్పు తీసుకున్నాను. ఆ పెసరపప్పు కూడా ఒక 2 times అయితే బాగా వాష్ చేసుకొని వాటరు ఏమీ లేకుండా మనము ఆ పొడి క్లాత్ మీద ఇవి కూడా ఆరబెట్టుకోవాలి. అన్నీ విడివిడిగా అయితే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ వేరొక బౌల్ తీసుకొని బాదం, ఇక్కడ నేను 25 to 30 ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా బాగా వాష్ చేసి ఒక పొడి క్లాత్ మీద గంట వేసుకోవాలి. ఇలా వాటర్ ఏం లేకుండా పొడి క్లాత్ మీద అయితే తీసుకోవాలి. తర్వాత మళ్ళీ బౌల్ తీసుకొని మనం ఇక్కడ కాజు అయితే తీసుకున్నాను. ఒక 15 to 20 తీసుకొని అవి కూడా బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని అవి కూడా ఒక పొడి క్లాత్ మీద అన్నీ అయితే బాగా శుభ్రంగా ఎండబెట్టుకోవాలి. మనం అవన్నీ బాగా డ్రై అయిపోవాలి, తేమ అనేది అస్సలు ఉండకూడదు. ఇలా బాగా డ్రైగా అయిపోవాలి. మనం తీసుకున్నాం కదా, ఏ గ్లాస్తో అయితే క్వాంటిటీ తీసుకుంటామో దాంతోనే మొత్తం తీసుకోవాలి. మనం 1 గ్లాస్ కానీ లేకపోతే 2 glasses కానీ ఎంత కావాలో అంత తీసుకొని ఇది మనకి 1 month అయితే స్టోర్ ఉంటుంది. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం రైస్ తీసుకున్నాం కదా, శుభ్రంగా అంత బాగా డ్రై అయిపోయాయి కదా, ఆ రైస్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే, మరి గోల్డెన్ బ్రౌన్ అయితే అస్సలు అవసరం లేదండి. లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అలాగే కందిపప్పు కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. విడివిడిగా చేసుకోవాలి. మొత్తం కలిపేస్తే మొత్తము మనకి బాగా ఫ్రై అవ్వవు, అందుకని నేను విడివిడిగా అయితే ఫ్రై చేసుకుంటాను. మొత్తం కలిపైతే అస్సలు ఫ్రై చేసుకోకండి. తర్వాత పెసరపప్పు కూడా తీసుకొని ఇది కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయితే అస్సలు రాకూడదు. లైట్గా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, అప్పుడు తీసేసుకోవాలి. మనము వేరొక బౌల్లోకి అన్నీ వేసేసుకోవాలి. ఇలా మినప్పప్పు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇది కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్నాం కదా బాదము, అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా అయితే. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కాజు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక 3/4 స్పూన్ అయితే జీరా వేస్తున్నాను నేను. జీరా కానీ ఈ ప్లేస్లో వామ్ కానీ వేసుకోవచ్చు. కొంతమంది పిల్లలైతే వామ్ స్మెల్ అనేది ఇష్టపడరు, అందుకని నేను ఇక్కడ జీరా అనేది యాడ్ చేస్తున్నాను. లైట్గా ఫ్రై అయిపోవాలి. తర్వాత బ్లాక్ పెప్పర్ ఒక 25 తీసుకోండి, 20 to 25 తీసుకొని చాలు, మరీ కారం ఉంటుంది. ఇవన్నీ బాగా ఒక బౌల్లో మిక్సింగ్ వేసేసుకొని మొత్తం కలుపుకొని బాగా చల్లారిపోవాలి. వేడిగా అనేది అస్సలు మిక్సీ పట్టకూడదు, బాగా చల్లారిపోవాలి. బాగా వేడి లేకుండా చూసుకోవాలి. ఇలాగా అన్నీ బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనము మిక్సీ పట్టేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఈ ఫ్రై చేసుకున్నాం కదా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మనము పొడి చేసుకొని ఒక టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలి. కొంచెం కూల్ అయిపోయిన తర్వాత, వేడిగా ఉంటుంది కదా, కొంచెం కూల్ అయిన తర్వాత మూత పెట్టేసి 1 month వరకు అయితే మనకి స్టోర్ ఉంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేనైతే 2 tablespoons అయితే పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ
మా బాబు కోసం అయితే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. లంప్స్ ఏమి లేకుండా కరెక్ట్గా అయితే సరిపోతుంది. లంప్స్ ఏమి లేకుండా ఇలా కలుపుకోవాలి. తీసుకుంటున్నా నేను 2 స్పూన్స్కి ఇలా వాటర్ అయితే మనకి ఎక్కువగానే పట్టద్ది. ఎందుకంటే రైస్ దాల్ అని ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాగా కుక్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ ఎక్కువ తీసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఇది ఇలా లంప్స్ ఏం లేకుండా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకొని ఇది బాగా కుక్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి మనము కంటిన్యూస్గా, లేకంటే కింద ఉండలు అనేది కట్టేస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి. ఇలాగా మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చూసారా, స్టార్టింగ్లోనే ఎక్కువ మనకి ఉండలు అనేది కడుతుంది, ఎండింగ్లో అయితే అంతగా ఉండదు. చూసా ఈ థిక్నెస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. లేదు మీకు ఇంకొంచెం థిక్నెస్ కావాలంటే ఇంకొంచెం కూడా బాగా ఉడికించుకోవచ్చు. పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేయాలి. సాల్ట్ అనేది అస్సలు ఎక్కువగా వేయకూడదు. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసారంటే వేసారు, అలాగే వేయాలి సాల్ట్ని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేస్తే మనము స్టవ్ అనేది కొంచెంసేపు కుక్ చేసుకొని మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. నేనైతే మా బాబు కోసము ఇలాగే ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతానండి. చాలా ఇష్టంగా అయితే తింటాడు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా అంతా ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత బేబీకి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటాడు. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.